క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు నామినేషన్ వేయడానికి డిఫెక్టర్స్కి అవకాశం ఉంది, కానీ ఎలాంటి కేసులు లేకుండా నిరాపడి ఉంటే మీనాక్షి మాత్రం అవకాశం ఇయ్యరా? మరి అన్యాయం ఉంది. ఆమె మీద కేసులు ఏమి లేవు ఒకటి, తర్వాత ఆమె మీద అట్లాంటి రిమార్క్స్ ఏమి లేవు. అనవసరంగా గుడగా ఎత్తేసేట్టుగా ఆమె పార్లమెంటుకు పోనీయకుండా ఆపడానికి జరిగిన కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. అందులో ఒక మహిళకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో మీకు చాలామంది డిఫెక్టర్స్ వచ్చేస్తున్నారు కదా, వెస్ట్ బెంగాల్లో డిఫెక్టర్స్ వచ్చేస్తారు, అంతా వచ్చేస్తారు. ఒక మీనాక్షి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వస్తే మీ కంపెనీ మునిగిపోతాయా, పురాణకు పోతాయా? ఇది బీజేపీ గవర్నమెంట్ ఏం బాగలేదు. బీజేపీ గవర్నమెంట్ అంటే ఈసీ నిర్ణయం అది. ఈసీ అనేది పర్ఫెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. అందువల్ల వాళ్ళు పిఎం ఆఫీస్ ఆఫీస్ తప్ప వీళ్ళు చేసేట్టు కనపడలే. ఇది వ్యక్తిగతంగా చేస్తున్నారు.